శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ నవమోధ్యాయ శివుని యాత్ర. సనత్కుమారౌవాచ ఈదృగ్విధం మహాదివ్యం నానాశ్చర్యమయం రథం సంనహ్య నిగమానస్వాంస్తం బ్రహ్మా పార్పయచ్చివం శంభవేశౌ నివేద్యాధి రోపయామాస శూలినం బహుశః ప్రార్థ్య దేవేశం విష్ణువాది సురసమ్మతం తతస్తస్మిన్ రథే దివ్యే రథ ప్రాకార సంయుతే సర్వే దేవమయశంభురారురోహ మహాప్రభుః ఋషిభిః స్తూయమానశ్చ దేవగంధర్వపన్నగైః విష్ణునా బ్రహ్మణా చాపి లోకపాలైర్బభూవః ఉపావృతశ్చాప్సరసాం గణైర్గీత విశారదైః సుశుభే వరదః శంభుః సతం ప్రేక్ష్య చ సారథిం తస్మిన్నారోహతి రథం కల్పితం లోక సంభృతం శిరోభిః పతితా భూమౌ తురంగా వేద సంభవాః. సనత్కుమారుడిట్లు పలికెను, ఇటువంటి మహాదివ్యమైన అనేకములకు ఆశ్చర్యములతో కూడిన రథమునకు వేదములనే గుర్రములను పూంచి బ్రహ్మ శివునకు అర్పించెను. దేవదేవుడు విష్ణువు మొదలగు దేవతలచే కొలువబడువాడు శూలధారియగు శంభుని పరిపరి విధముల స్తుతించి బ్రహ్మ ఆయనను రథమును అధిష్ఠింపజేసెను. సర్వదేవతా స్వరూపుడు మహాప్రభుడు నగు శంభుడు అప్పుడు రథ సామాగ్రితో కూడిన ఆ దివ్య రథమును అధిష్ఠించెను. అప్పుడు ఆయనను ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు, విష్ణువు, బ్రహ్మ మరియు లోకపాలకులు స్తుతించిరి. సంగీత కుశలురగు అప్సరసల గణములు చుట్టువారి ఉండగా సారథియగు బ్రహ్మను గాంచినవాడై వరములనిచ్చు ఆ శంభుడు విరాజిల్లెను. లోకములోని వస్తువులచే రచింపబడిన ఆ రథమును శివుడు అధిరోహించగానే వేదముల నుండి పుట్టిన గుర్రములు శిరస్సులై కూలినవి. చచాల వసుధా చేలుశ్చ సకలాశ్చ మహీధరాః చకంపే సహసా శేషోషోఢా తద్భారమాతురః అధాదశ్చ రథస్యాస్య భగవాన్ ధరణీధరః వృషేంద్రరూపీ చోత్థాయ స్థాపయామాస వైక్షణం క్షణాంతరే వృషేంద్రోపి జానుభ్య మగమద్ధరాం రథారూఢ మహేశస్య సుతేజస్సోఢుమక్షమః అభీషు హస్తో భగవాన్ ఉద్యమ్య చ హయాంస్తథా స్థాపయామాస దేవస్య వచనాద్వై రథం వరం తతోసౌ నోదయామాస మనోమారుతరంహసః బ్రహ్మహయాన్ వేదమయాన్నద్దాన్ రథవరే స్థితః పురాణ్యుద్దిశ్య వైత్రీణి తేషాం కస్తాని తాని అధిష్ఠితే మహేసేతు దానవానాం తరస్వినాం అధాః భగవాన్ రుద్రో దేవానాలోక్య శంకరః పశునామాధిపత్యం మే దధ్వం హన్మి తతోసురాన్. భూమి కంపించెను, పర్వతములన్నీ చెలించినవి. శివుని భారమును సహించలేక శేషుడు శీఘ్రమే విహ్వలుడై కదలాడిపోయెను. అప్పుడు భూమిని మొరయు శేషభగవానుడు గొప్ప ఎద్దు రూపముతో ఆ రథము క్రిందకి చేరి క్షణములో దానిని పైకెత్తి నిలబెట్టెను. కానీ రథమును అధిష్ఠించిన మహేశ్వరుని గొప్ప తేజస్సును సహింపజాలక ఆయన కూడా మరుక్షణములో మోకాళ్లపై నేలగూలెను. అప్పుడు భగవాన్ బ్రహ్మ చేతియందు కొరడాను బట్టి గుర్రమును నదిలించి శివుని మాటచే ఆ శ్రేష్ఠ రథమును నిలబెట్టెను. అప్పుడు బ్రహ్మ శ్రేష్టమగు ఆ రథమునందు కూర్చున్నవాడై మనోవేగ వాయువేగములు గల వేద రూపములైన ఆ రథమునకు పూడ్చబడి ఉన్న గుర్రములను త్రోలెను. మహావీరులకు ఆ రాక్షసుల యొక్క ఆకాశమునందుండే 3 నగరములను లక్ష్యముగా చూసుకొని బ్రహ్మ మహేశ్వరునిచే అధిష్ఠింపబడిన ఆ రథమును నడుపెను. అప్పుడు మంగళకరుడు రుద్రభగవానుడు దేవతల వైపు చూచి, నాకు పశుపతిత్వమును కల్పించినచో నేను రాక్షసులను సంహరించెదను అని పలికెను. పృథక్మ ఉత్వం దేవానాం తథాన్యేషాం సురోత్తమాః కల్ప ఇత్యేవ వధ్యాస్తే నాణ్యథా దైత్య సత్తమాః. ఓ దేవశ్రేష్ఠులారా, దేవతలకు మరియు ఇతర జీవులకు వేర్వేరుగా పశుత్వము కల్పించినచో ఆ రాక్షసులు సంహరింపబడెదరు, అట్లు గానిచో ఆ రాక్షస వీరులు సంహరింపబడరు. సనత్కుమారౌవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య దేవదేవస్య ధీమతః విషాదమగమన్ సర్వే పశుత్వం ప్రతిశంకితాః తేషాం భావమథజ్ఞాత్వా దేవదేవో అంబికాపతిః విహస్య కృపయా దేవాన్ భవస్థా నిదమబ్రవీత్. సనత్కుమారుడిట్లు పలికెను, ధీమంతుడు దేవదేవుడు నగు శివుని ఆ మాటను విని అందరూ పశుభావమును గుర్తి శంకగలవారై దుఃఖమును పొందిరి. దేవదేవుడు పార్వతీపతియగు శంభుడు ఆ దేవతల మనోగతము నెరింగి నవ్వి వారిని ఉద్దేశించి దయతోనిట్లనెను. శంభువాచ
మావోస్తు పశుభావేపి పాతో విబుధ సత్తమాః శ్రూయతాం పశుభావస్య విమోక్షః క్రియతాం చ సహ మోక్షో వై పాశుపతం దివ్యం చరిత్వా స మోక్ష్యతి పశుత్వాదితి సత్యం వ ప్రతిజ్ఞాతం సమాహితాః ఏ చాప్యన్యే కరిష్యంతి వ్రతం పాశుపతం మమ మోక్ష్యంతి తేన సందేహః పశుత్వాతు సరసత్తమాః నైష్టికం ద్వాదశాబ్దం వా తదర్థం వర్షకత్రయం శుశ్రూషాం కారయేద్యస్తు స పశుద్వాద్ విముచ్యతే తస్మాత్ పరమిదం దివ్యం చరధ్వం సురోత్తమాః పశుత్వాన్ మోక్ష్యద తదా యూయమత్ర న సంశయ. శంభుడిట్లు పలికెను, ఓ దేవశ్రేష్ఠులారా, మీరు పశుభావమును పొందినను పతనమును పొందరు. పశుభావము నుండి విముక్తిని పొందే ఉపాయమును గురించి విని ఆ విధముగా ఆచరించుడు. ఎవడైతే దివ్యముగు పాశుపత వ్రతమును ఆచరించునో అతడు పశుత్వము నుండి విముక్తిని పొందగలడు. ఇది సత్యము. నేను ప్రతిజ్ఞను చేయుచున్నాను, గమనించుడు. ఓ దేవశ్రేష్ఠులారా, మీరేగాక ఇతరులైనను నా ఈ పాశుపత వ్రతమును ఆచరించినచో పశుత్వము నుండి విముక్తులగుదనటలో సందేహము లేదు. ఎవడైతే జీవితకాలమంతయు లేదా 12 సంవత్సరములు లేక 6 సంవత్సరములు లేక 3 సంవత్సరములు శుశ్రూషను చేయునో వానికి పశుత్వము నుండి ముక్తి కలుగును. ఓ దేవశ్రేష్ఠులారా, కావున ఈ శ్రేష్టముకు దివ్యవ్రతమును ఆచరింపుడు. మీకు నిస్సంశయముగా పశుత్వము నుండి విముక్తి కలుగును. సనత్కుమార వాచ ఇత్యాకన్య వచస్తస్య మహేశస్య పరాత్మనః తథేతి చాబ్రువన్ దేవ హరిబ్రహ్మాదయస్తథా తస్మాద్వై పశవः సర్వే దేవాసుర వరాః ప్రభోః రుద్రః పశుపతిశ్చైవ పశుపాశ విమోచకः తదా పశుపతిత్యేతన్నామ తస్య మహేసితుః ప్రసిద్ధమభవద్దేవ్యా సర్వలోకేషు శర్మదం ముదా జయేతి భాషం తస్సర్వే దేవర్షయస్తదా ఆమోదంశ్చాతి దేవేశో బ్రహ్మా విష్ణుః పరేపి చ తస్మింశ్చ సమయే యచ్చరూపం తస్య మహాత్మనః జాతం వర్ణితుం శక్యం నహి వర్షశతైరపి ఏవం విదో మహేశాన్నఖిలేశ్వరः జగామ త్రిపురం హంతుం సర్వేషాం సుఖదాయకः తం దేవదేవం త్రిపురం నిహంతు తదాను సర్వేతు రవిప్రకాశాః గజైర్హై సింహవరై రథైశ్చ వృషైర్యయుస్తే అమరరాజముఖ్యాః. సనత్కుమారుడిట్లు పలికెను, పరమాత్మయుగు ఆ మహేశ్వరుని ఈ మాటను విని విష్ణు బ్రహ్మాది దేవతలు సరే అని తమ అంగీకారమును తెలిపిరి. అందువలననే దేవతలు, దేవశ్రేష్ఠులు, రాక్షస వీరులు అందరూ ఆ ప్రభువునకు పశువులైరి. పశువుల పాశములను విడిపించు రుద్రుడు పశుపతి ఆయను. అప్పటి నుండి మహేశ్వరునకు పశుపతి అను మంగళకరమగు నామము లోకములన్నింటి యందు ప్రసిద్ధిగాంచెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు మరియు ఇతరులు అందరూ ఆనందముతో జయధ్వానములను చేయుచు మిక్కిలి ఆనందించిరి. ఆ సమయంలో మహాత్ముడకు శివునకు గల రూపమును 100 సంవత్సరముల కాలములోనైనను వర్ణించుటకు శక్యము కాదు. మహేశ్వరుడు సర్వలోకములకు ప్రభువు, సర్వులకు సుఖమునిచ్చువాడు అగు పార్వతీపతి. ఈ విధముగా త్రిపుర సంహారమునకై బయలువెడలెను. ఇంద్రుడు మొదలగు సూర్యునితో సమామగు తేజస్సు గల దేవవీరులు త్రిపుర వధ కొరకై ఏనుగులపై, గుర్రములపై, గొప్ప సింహములపై, రథములపై మరియు వృషభములపై అధిష్ఠించి ఆ దేవదేవుని అనుసరించి వెళ్ళిరి. హలైశ్చ శలైర్ ముషలైర్ భుసుండై గిరీంద్ర కల్పైర్ గిరిసన్నిభాశ్చ నానాయుధై సంయుత వాహవస్తే తతోనుహృష్టాః ప్రయయుస్సురేశాః నానాయుధాఢ్యాః పరమప్రకాశ మహోత్సవాః శంభుమేవ వదంతః యయుః పురస్తస్య మహేశ్వరస్య తతో హి పద్మోద్భవ విష్ణుముఖ్యాః జహృషుర్మునయः సర్వే దండహస్తా జటాధరాः వవృషుః పుష్పవర్షాని ఖేచరాः సిద్ధచారణాः పురత్రయం చ విప్రేంద్ర వ్రజన్ సర్వే గణేశ్వరాः తేషాం సంఖ్యాం చ కః కర్తుం సమర్థో వచ్మి కాంశ్చన గణేశ్వరైర్దేవగణైశ్చ భృంగీ సమావృత సర్వగణేంద్రవర్యః జగామయోగి త్రిపురం నిహంతుం విమానమారిహ్య యథా మహేంద్రః. ఆ దేవశ్రేష్ఠులు నాగళ్లతో, వృక్షములతో, రోకళ్లతో, భుసుండమనే ఆయుధముతో కూడిన బాహువులు గలవారై శివుని అనుసరించి పయనమైరి. పర్వతాకారులకు వారి చేతులలో పర్వతముల వంటి ఆయుధములు ఉండెను. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు అనేకములకు ఆయుధములచే ఒప్పుచున్నవారై గొప్ప ప్రకాశము గలవారై మహోత్సవముతో శంభునకు జయధ్వానములు పలుకుతూ ఆ మహేశ్వరుని ఎదుట నడిచిరి. చేతులలో దండములను ధరించిన జటాధారులకు మునులందరూ ఆనందించిరి. ఆకాశమునందు సంచరించే సిద్ధులు, చారణులు,
పూలవానను కురిపించిరి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, గణాధ్యక్షులందరూ త్రిపురములకు పయనమైరి. వారి సంఖ్యను గణించగల సమర్థుడు ఎవడుగలడు? అయినను కొన్ని వివరమును చెప్పెదను. ఓ యోగి, గణాధ్యక్షులతో మరియు దేవగణములతో చుట్టువారబడి ఉన్నవాడు గణాధ్యక్షులు అందరిలో ప్రముఖుడు అగు భృంగి విమానమును అధిష్ఠించి మహేంద్రుని వలె త్రిపురాసుల సంహారము కొరకు బయలుదేరి వెళ్ళెను. కేశో విగతవాసశ్చ మహాకేశో మహాజ్వరః సోమవల్లి సవర్ణశ్చ సోమదస్సనకస్తథా సోమధృక్ సూర్యవర్చాశ్చ సూర్యప్రేషణకస్తథా సూర్యాక్ష సూరిన్నామా చ సురస్సుందర ఏవ చ ప్రస్కందః కుదరశ్చండః కపనశ్చాతికంపనః ఇంద్రశ్చేంద్ర జవశ్చైవ యంతా హిమకరస్తథా శతాక్షశ్చైవ పంచాక్షసహస్రాక్షో మహోదరః సతీ జహుస్సతాస్యశ్చ రంకః కర్పూరపోతనాః ద్విశిఖస్త్రిశిఖశ్చైవ తదాహంకారకారకః అజవక్త్రోష్టవక్త్రశ్చ హయవక్త్రోర్ధవక్త్రకః ఇత్యాద్యా గణపావీరా బహవో పరిమేయకాః ప్రయయుః పరివర్యేశం లక్ష్యలక్షణవర్జితాః. కేశుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమవల్లి సవర్ణుడు, సోమదుడు, సనకుడు, సోమధృక్, సూర్యవర్చసుడు, సూర్యప్రేషణకుడు, సూర్యాక్షుడు, సూరినాముడు, సురుడు, సుందరుడు, ప్రస్కందుడు, కుందరుడు, చంద్రుడు, కంపనుడు, అతికంపనుడు, ఇంద్రుడు, ఇంద్రజవుడు, యంత, హిమకరుడు, శతాక్షుడు, పంచాక్షుడు, సహస్రాక్షుడు, మహోదరుడు, శతీజహుడు, సతాస్యుడు, రంకుడు, కర్పూరపోతనుడు, ద్విశిఖుడు, త్రిశిఖుడు, అహంకారకారకుడు, అజవక్తుడు, అష్టవక్తుడు, హయవక్తుడు, అర్ధవక్తుడు మొదలైన అపరిమితమైన బలశాలురైన వాడులకు గణాధ్యక్షులు అనేకులు అక్షమును గురించి కానీ లక్షణముల గురించి కానీ చింత చేయని వారై శివుని చుట్టుముట్టి ముందునకు సాగిరి. సమావృత్య మహాదేవం తదాపుస్తే పినాకినం దగ్ధుం సమర్థా మనసా క్షణేన సచరాచరం దగ్ధుం జగత్సర్వమిదం సమర్థాః కిం త్వత్ర తద్గుం త్రిపురం పినాకి రథేన కిం చాత్ర సరేన తస్య గణైశ్చ కిం దేవగణైశ్చ శంభోః స ఏవ దగ్ధుం త్రిపురాణి తాని దేవద్విషాం వ్యాస పినాకపాణిః స్వయం గతస్తత్ర గణైశ్చ సార్ధం నిజై సురాణామపి సోద్భుతోతిః కిం తత్ర కారణం చాన్యద్వచ్మితే ఋషిసత్తమ లోకేషు ఖ్యాపనార్థం వై యశః పరమలాపహం అన్యచ్చ కారణం హేతద్దుష్టానాం ప్రత్యయాయ వై సర్వేష్వపి చ దేవేషు యస్మాన్నాన్యో విశిష్యతే. వారు అప్పుడు పినాకధారియగు మహాదేవుని చుట్టువారియుండిరి. వారు సంకల్ప మాత్రముచే చరాచర జగత్తును భస్మము చేయుటకు సమర్థులు. ఈ జగత్తునంతను దహించుటకు వారే సమర్థులై ఉండగా త్రిపుర నాశము కొరకు పినాకధారియగు శివుడు స్వయముగా వచ్చుటకు కారణమేమి? ఆ శివునకు రథముతో గాని బాణముతో గాని రుద్రగణములతో గాని దేవగణములతో గాని ప్రయోజనమేమి గలదు? ఓ వ్యాస, ఆ రాక్షసుల త్రిపురములను దహించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. అయినను ఆ పినాకపాణి స్వీయ గణములతో మరియు దేవగణములతో కూడి స్వయముగా బయలుదేరినాడు. ఇది అత్యాశ్చర్యము. ఓ మహర్షి, ఆయన అట్లు చేయుటకు గల కారణమును చెప్పెదను. ఆయన పరమ పవిత్రముగు కీర్తిని లోకములో విస్తరింపజేయుటకు కొరకై అట్లు చూచెను. ఇట్లు చేయుటకు మరి ఒక కారణము గలదు. దేవతలందరిలో సర్వోత్తముడు శివుడే గాని మరి ఒకడు కాడు అను నమ్మకము దుష్టులకు కలిగించుట కొరకై భగవానుడట్లు చేసెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శివయాత్రా వర్ణనం నామ నవమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శివయాత్రా వర్ణనమనే 9వ అధ్యాయము ముగిసినది.